పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు కలకలం. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న FCI కాలనీలో లేఅవుట్లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక క్షౌర వృత్తిదారుల మహాధరణ. తుంగభద్ర నది తీరాన పవిత్రమైన మంత్రాలయం పుణ్యక్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం. రైలు ప్రయాణికులకు శుభవార్త, కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్లో ఇందిరమ్మ ఇంట్లలో అక్రమాలు జరిగాయని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీష శివకుమార్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని, గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యి ప్రొసీడింగ్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో పిల్లలు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయాలు అయింది. గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని అన్నారు. గృహలక్ష్మి కింద ఇల్లు వచ్చింది వస్తే అప్పుడు మేము ఏం చేసినాం కదా, ఈ ఇల్లు ఊళ్ళో కొట్టుకొని ఇల్లు పిల్లర్స్ వేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిపోతుంది. ఇప్పుడు మేము ఇయ్యమని అంటున్నాం. మా ఇంట్లో మీద పెడతాను లేదమ్మా, మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోతే అట్లా అంటాను. ఎమ్మెల్యే అంటాడు కదా, రిజెక్ట్ అయిందమ్మా, మీకు పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటాడు. మరి ఇప్పుడు ఏంది మా పరిస్థితి అని అంటాడు. మరి ఇప్పుడు మాకు ఎట్లకైనా ఇల్లు కావాలి, వికలాంగుల కింద. నా పేరు లింగంపల్లి సురేష్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇండ్లకు పట్టాలు మంజూరు చేసిండ్రు. మా సొంత సహశక్తులతోటి పిల్లరు భూమిలోకి వెళ్ళి వేసి వదిలిపెట్టుకున్న. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అన్నారు, హామీలు ఇచ్చిండ్రు. ఇస్తారు కదా అని ఆశపడ్డాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిండ్రు. వాళ్ళే ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు అంటే, మీరు పిల్లర్ వేసి ఉన్నారు కాబట్టి మీకు ఇల్లు అనేది వర్తించదు, ఓపెన్ ల్యాండ్లో మాత్రమే మేము ముగ్గు పోచింది, అది శాటిలైట్ తోటి చూస్తున్నాం, దాంతో చూస్తున్నాం, వీటికి ఏమన్నా అడ్జస్ట్ మాత్రం రాదు, రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. కనీసం వికలాంగుల కిందనన్నా పెట్టండి సార్ అని చెప్పేసి అని అడిగినాం. ఎవరు ఏం స్పందించలేదు. ఈ ప్రాంతం గరీబ్ నగర్ 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ ఎస్సీ కాలనీ చెందిన ప్రాంతం. ఇక్కడ దాదాపు 35 ఇండ్లు ఉంటాయి. అన్ని మీరు చూడండి, ఇక్కడ రేకుల ఇండ్లతోనే ఉంటాయి. అసలు వాస్తవానికి మేము అనుకున్నాం, మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే చల్లదమరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ అందరికీ, ప్రజలందరికీ ఇక్కడ దాదాపు 500 పట్టాలు ఇచ్చినాం. ఇది చెరువుశిఖం కింద ఉండే భూమి. ఇది పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే దీన్ని ఆయన కన్వర్షన్ చేసి కేసీఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్తోని బయటికి వెళ్ళి చెప్పారు. మేము చూసినాం, గత సంవత్సరం కాలం నుంచి ఒక్క పని చేసింది లేదు. స్థానిక నాయకులకు కూడా, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఇంట్రెస్ట్ లేదు. స్థానిక కార్పొరేటర్ కలుపుకోవాలని కమిటీకి చైర్మన్ గా కార్పొరేటర్ పెట్టిళ్ళు. కానీ కార్పొరేటర్ తెలియకుండానే అన్ని మంజూరు ఇచ్చిళ్ళు, ముగ్గు వస్తున్నారు. అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క వ్యవహరిస్తూ వాళ్ళు మొత్తం వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ కనీసం పేద ప్రజలను కూడా గుర్తించడం లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు ఇంటికి పోయినా కూడా మీరు ఎందుకు వస్తారు, మా కార్యకర్తను తీసుకొని రావాలి, మీరు రావడానికి ఎవరు అని చెప్పి అంటున్నారు. కానీ మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఉన్నాం, కానీ ఎప్పుడు మా ఎమ్మెల్యే చల్లదమరెడ్డి గారు ఎవరింటికి పోయినా కూడా మాట్లాడిండు. అందరు మేము ఉన్నా లేకపోయినా, మా కార్యకర్త వచ్చినా రాకున్నా ప్రజలు పోయి మాట్లాడినా కూడా మాట్లాడిండు. కానీ ఇక్కడ గృహలక్ష్మి మీకోసం పోయినా, ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి పోయినా కూడా మామూలు తీసుకుని రా అని డైరెక్ట్ ముఖం మీద నీకు ఇయ్యమని చెప్పి చెప్తున్నారు. వచ్చి ఒకసారి చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా పేదోళ్ళ కాదా,
ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు మా ఊరి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము గరీంనగర్లో ఉన్న ఈ వికలాంగుల ఇంటికి రావడం జరిగింది. ఆమె మొన్న మా ఇంటికి వచ్చింది. వాళ్ళకు గత ప్రభుత్వం మేము బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆమెకి పట్టా ఇవ్వడం జరిగింది. అలాగే గృహలక్ష్మి కింద ఇల్లు కూడా రావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తున్నారంటే ఆమె పట్టాని ఇంటిని క్యాన్సిల్ చేసిళ్ళు. మేము ఆమెకు ఆల్రెడీ అప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈ గరీంనగర్లో ఇంకా చాలా మందికి వచ్చినాయి, కానీ చాలా మందికి ఎవరికి ఇవ్వట్లేదు. సామాన్య ప్రజలకు కాకుండా అర్హులైన వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ సొంత పార్టీల వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల పాపం తను చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ. మీరు చూడండి, ఇక్కడ అందరూ కూడా కూలి పనుల వాళ్ళే. ఇలాంటి వాళ్ళకి కాకుండా వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇచ్చుకోవడం వల్ల ఇక్కడ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నా. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందంట. ఆమె చాలా బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మేమో రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో పోస్టు చేశారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే ఈ రైళ్లు ఏ స్టేషన్లు, ఏ డివిజన్లు అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. और दूसरी बिहार में पटना से जयनगर के बीच में चली। दोनों ही गाड़ियों का रिस्पांस बहुत अच्छा है पैसेंजर्स की तरफ से। तो अब 50 और नमो भारत गाड़ियों को बनाने का फैसला लिया गया है। पैसेंजर गाड़ियों को अपग्रेड करने के लिए 100 मेन लाइन EMU, जिसको शॉर्ट फॉर्म में मेमू बोलते हैं, ऐसी गाड़ियां बनाई जाएंगी। अभी जनरली मेमू बनती है 8 कोच या 12 कोच की, अब बनाई जाएगी 16 कोच और 20 कोच की। इससे देश में जितनी हमारी शॉर्ट डिस्टेंस की कम्यूट है, शॉर्ट डिस्टेंस का ट्रेवल है, उसका बहुत बड़ा लाभ होगा। तो ये 100 गाड़ियां बननी चालू होगी। एक नई फैक्ट्री बनी है तेलंगाना में, काजीपेट वारंगल में, वहां पर 100 मेमू बनाने का काम चालू होगा। यानी 150 नई पैसेंजर गाड़ियां जब ट्रैक्स पे आएंगी तो इसका भी लाभ हमारे सभी यात्रियों को बहुत मिलेगा। अमृत भारत ट्रेन्स भी 2 के बाद में 3 चली अभी, और अब करीब 6 और तैयार हैं। 50 अमृत भारत गाड़ियां बन रही है। उन 50 के बनने के बाद में नया बैच और बनाएंगे। మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్ సర్వే నెంబర్ 739 నుండి 749లో ఉన్న లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు. ఫారెస్ట్ వాళ్ళ దాంట్లో వెళ్తారు. మీ ప్లాట్ల వాళ్ళు రండి. చూస్తుంటాం ఏమైతుంది కదా. జీతాలు ఇస్తా అంటారా? జీతాలు
ఇప్పుడు అవతల వాళ్ళు కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఒకటి గ్రామ పంచాయతీ అథారిటీని రౌడీ గూండా అని డిక్లేర్ చేసింది మన సెక్రటరీ సార్. ఇది ఒకసారి చదివి నేను పీస్ఫుల్ గా అక్కడక్కడ తీసుకుంటాను సార్. మీతో మీటింగ్ పెట్టి మీరు మొత్తం నెక్స్ట్ వీక్ మనకి గురువారము శుక్రవారం మీటింగ్ పెట్టుకుని మీకు ముందు మన వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మనం ఇక్కడ అక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ అక్కడ అట్లా మొత్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు కోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఏమున్నాయి, కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, అసలు Again, Home Panchayat Secretary, madam, we have again. వీళ్ళకి just clarify whether the landowner was in excess of the land when he has laid the layout. No, he does not have the land, sir. The original pattedars have clearly executed a GPA. All 149 acres layout was been formed. He does not have the excess There is land. no civil dispute pending. No, not at all, sir. He is High Court creating, sir. status quo order, has it been vacated now? పాస్బుక్లు క్యాన్సిల్ మరి వాళ్ళని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం? వాళ్ళు వచ్చి ఇక్కడ పొరపాటు నైట్ లో వస్తుంది. మనం న్యాయం చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ కంప్లైంట్ మేము ఇచ్చినాము. దాన్ని బట్టి సార్ వచ్చిండు, సందర్శించిండు. మేము ఇచ్చిన వెంటనే స్పందించినందుకు వారికి మా యొక్క ప్రగాఢ కృతజ్ఞతలు సార్. దీని విషయం బ్రీఫ్ గా ఎక్కువ సమయం కాకుండా ఏదైతే బ్రీఫ్ చెప్తున్నామో తమరికి తమ ఆఫీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఇంకా ఏవైతే రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో తప్పకుండా మేము ఇస్తాము. కానీ ఈ విషయం ఏం జరిగింది ఒక 5 minutes దయచేసి మీరు వినాలని కోరుతున్నాం. మీరు మాకు చెప్పినారు కదా అంతా, ఇంకా అదనంగా ఉన్నాయి సార్ ప్లీజ్. Sir, this is Advocate Amir, sir. I have represented many cases before the Honorable High Court regarding this, sir. Sir, actually. ఏకశిల వెంచర్లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు, డిటి గారు వీళ్ళందరూ వచ్చేమన్నారంటే అసలు పాస్బుక్లు క్యాన్సిల్ అయినాయి, ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరు రిపోర్ట్ ఇచ్చారు. హైడ్రాక్ కూడా హైడ్రా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్లని మేము శ్రీతులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది. మేము అసోసియేషన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం. తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు. అందులో డిటి, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్ అది సర్వేయర్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. మద్యపాన నిషేధ అధికారులపై చిందులు. ప్రజలకు త్రాగునీరు అందుతుందా లేదా తెలియదు కానీ మద్యం మాత్రం పుష్కలంగా అందుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యపాన నిషేధ అధికారులు కొందరు సారాయి బట్టీలను ధ్వంసం చేస్తుండగా మరికొందరు మద్యపాన నిషేధ అధికారులు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా మద్యపాన నిషేధ అధికారులు చేస్తున్న పని విధానాలు. ఇదే తరుణంలో మద్యం షాపు యజమానులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా మద్యం షాపులు తెరిచి ఉండటంతో మద్యపాన నిషేధ అధికారి సీఏ సమయపాలన పాటించాలని మద్యం షాపు యజమానులకు చెప్పడంతో సీఏపై చిందులు తొక్కిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది నువ్వు జరుగు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎలిగేడు మాజీ ఎంపీపీ మోహన్ రావు ఆధ్వర్యంలో ఎలిగేడు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు. అవసరమే చట్టేడు పోండి అప్పుడు వాళ్ళు అడిగేది అడుగుతుంది. మనకు హాని ఉన్నప్పుడు ముందరికి పోయి అక్కడ పోయి మాట్లాడాలి. మరి ఎసాలు మాట్లాడకండి. తెలంగాణ అనమాట. ఆ జై తెలంగాణ గట్టిగా లేదన్న. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎలిగేడు మండల కేంద్రంలో మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి ఈరోజు మరి మండల కేంద్రానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేస్తున్న విధానాల పట్ల, తను చేస్తున్న నిరంకుశ విధానాల పట్ల మొన్ననే మా కేటీఆర్ గారిని విచారణలకు పిలవడం, మరి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం, అలాగే మన కాళేశ్వరం మీద కమిషన్ వేసి మరి ఇబ్బంది పెడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. మరి దానికి ఈరోజు మరి గ్రామాన ఎక్కడైతే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టడానికి ఒకసారి భయపడి సంవత్సరంన్నరగా గ్రామాలలో మరి కుంటుపడిన మాట వాస్తవమే గ్రామీణ వ్యవస్థ. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్లకు వెనుకపోయిన మాట వాస్తవం. మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కి పోయిరో మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతున్నమాట వాస్తవమే ప్రజల్లో. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి 6 గ్యారంటీలు అమలు చేయక, అలాగే మరి మీరు ఒక రైతు బంధును 2 రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు. మరి 3 పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు రైతు లోకం అంతా ఆక్రోశం చెందుతున్నారు. 3 పంటలు ఏ విధంగా అయితే మొదటిసారి కేసీఆర్ చేసిన రైతు బంధు తప్పితే ఇప్పటి వరకు కూడా ఏ రైతు బంధు విడుదల కాలే, మరి రుణమాఫీ కూడా కాలే. మరి అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి రైతు బంధు కేవలం ఎలక్షన్ల కొరకు రైతు బంధులు విడుదల చేస్తున్నారు. రైతన్నలంతా 3 పంటల రైతు బంధు ఏమైందని చెప్పి మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏమైందని చెప్పిన మంత్రులు మాట తప్పి మోసం చేస్తున్నారు. మరి ఇటువంటి మోసం చేసే మంత్రులే కానీ స్థానిక ఎమ్మెల్యే మరి ఇవన్నీ తెలిసి ఓట్లేపించుకున్న స్థానిక ఎమ్మెల్యే మరి ఈ మండలాన్ని కేవలం ఒక్క ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలోనే మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తే మరి మిగతా మండలంలోని అన్ని గ్రామాలు మీకు ఓటు వేయలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పి మా పార్టీ నాయకత్వం మేము మరి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఎలిగేడు మండలంలో 12 గ్రామాల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించలేదా? ఒక్క స్థానిక సొంత మండలం సొంత గ్రామమైన మరి ఒక శివపల్లె, ఇంటి ముంగట ఉన్న శివపల్లె, ఇంటి వెనుకున్న కాటనపల్లి గ్రామాలే ఓట్లేశారా అని చెప్పి ఈ ప్రజలంతా ఎదురు చూస్తారు, మరి ప్రశ్నిస్తారు. మరి దీనికి స్థానికంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అందరూ కూడా ప్రజలు గ్రామాన కూడా ఓట్లకు వస్తే తప్పకుండా నిలదీసి అడగాలి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మరి ఓట్లు దండుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మళ్ళొక్కసారి వస్తే తప్పకుండా గ్రామాన నిలదీయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పండకేసి ఉతకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారు 1100 మందిని తీసుకొచ్చి మా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది గతంలో. మరి 1100 మంది అప్లికేషన్స్ తీసుకొచ్చిన మనిషి మరి ఈరోజు ఒక్క గ్రామానికి 10 ఇండ్లు కూడా ఇవ్వలేదు. మరి వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఈరోజు మేము మా మండల పార్టీ నాయకులు మేము అందరం కలిసి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఇందిరమ్మ కమిటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ప్రజలందరికీ నిజమైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మరి అలాగే 6 గ్యారెంటీలు ప్లస్ అలాగే ఈ రిజర్వేషన్లు కూడా 42% బీసీలకు ఇచ్చినాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి మేము అందరం పార్టీ నాయకులం ప్రజల పక్షాన
మా ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా తను పరిశీలించి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ జరిగిన సందర్భంలో మరి తప్పకుండా గ్రామాలలో. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయ చిన్నరాజప్ప ఓ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను ఉద్దేశించి అభ్యంతరం వ్యాఖ్యలు చేశారంటూ మీడియా సమావేశంలో ఓ వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలియజేసిన వీడియో. ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడే మా వైస్ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది, ఓవా జాన్మోజెస్ గారు. మరి నిన్న మెప్మా బిల్డింగ్లో, సామలకోట మెప్మా బిల్డింగ్లో మరి మన స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు సిఆర్పీలకి ట్యాబ్లు పంచే కార్యక్రమానికి మరి ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని, మా సామలకోట పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరినీ కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గు ఉండాలి మీకు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది. మరి మేము దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది ఏమన్నా ఒక్క సాక్షి వినాలు చూపించగలరా మాకు? అభివృద్ధికి మేము చేస్తలేదు అంటున్నారు ఆయన. మేము 2021లో కౌన్సిలర్స్ అయ్యాం. 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 50 మీటింగులు, 50 అజెండాలు వచ్చినాయి. అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా. అందులో 20 అంశాలు ఉండొచ్చు, 30 అంశాలు ఉండొచ్చు, 40 అంశాలు ఉండొచ్చు. అజెండా వచ్చింది, ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖరు 30వ తారీఖున అంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా. మరి 50 నెలల కాలంలో మరి ఇన్ని అజెండాల మీద మేము తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి ఆయన చేయలేని పనులు మరి మేము మా గవర్నమెంట్లో 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దర్బా గారు నాయకత్వంలో ఇక్కడ సామలకోట టౌన్ ని మరి ఎంతగానో మేము అభివృద్ధి చేసామని చెప్పి మేము చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎఫ్సిఐ రోడ్డు కోసం చెప్పారు. ఎఫ్సిఐ రోడ్డు అనేది మన సామలకోట పట్టణానికి, మన మున్సిపాలిటీకి అత్యధికంగా ఆదాయం వచ్చే ఒక గోడౌన్స్ అయ్యా. అదంతా షుగర్ ఫ్యాక్టరీ, ఎఫ్సిఐ రోడ్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మేరీ మెక్లెడ్ స్కూల్ ఇవన్నీ కూడా. మరి అలాంటి అత్యధిక మాకు సామలకోట మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నటువంటి ఆ ఎఫ్సిఐ గోడౌన్కి సంబంధించిన రోడ్డు మరి మేమే పూర్తి చేసాం 1,30,00,000 రూపాయలు పెట్టి. మరి 2014లో మరి నిమ్మకాయల చినరాజప్ప గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గాను, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గాను, విపత్తుల శాఖ మంత్రి గాను మరి ఆయన పనిచేయడం జరిగింది. మరి ఆయన చూసేవారు కదా. మరి అనేక సార్లు స్కూల్ పిల్లలు రిక్షాల మీద వెళ్తూ పడిపోవడాలు ఫొటోస్ అన్నీ చూశారు. లారీలు రెఫ్సీ గోడానికి వెళ్తూ ఓ పక్కకి ఎరగబడిపోయి లారీలు డ్యామేజ్ రావడం అనేక సార్లు చూశారు. ఇంచుమించు ఏదైనా నడుము లోతులు గోతుల కింద ఉండేది. మరి ఆయన హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి మరి మేము చేసాం కదా. దాన్ని మేము చేసాము అంటే మా నాయకుడు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దర్బా గారు, ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్. మరి ఆయన హోమ్ మినిస్టర్ స్థాయి, డిప్యూటీ సీఎం స్థాయి, అంటే పెద్దాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థాయిలో ఉండాల్సిన నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గానికి మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? మేమే కదా చేసి చూపించాం 2019 నుంచి 24 లోపు. సరే, రెండోది 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కట్టినటువంటి జగ్గంగారి పేటలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, అది మా గౌరవ సభ్యులు అందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గృహ సముదాయం అని చెప్పి కౌన్సిల్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన తీర్మానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళు 2014 వచ్చేసరికి వీళ్ళ అధికారం వచ్చాక మరి ఆ పేరు తీసేసి అమ్మనమ్మ నాయుడు అపార్ట్మెంట్స్ అని చెప్పేసి గృహ సముదాయం అని చెప్పి మరి నిమ్మకాయల రాజప్ప గారు
అమ్మనమ్మ నాయుడు గారి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మీద ఎంతో అభిమానంతో ఆయన పెట్టడం జరిగింది. ఆ పేరు మంచిదే, ఇప్పుడు మీ అధికారం ఉంది, మీరు చేసుకున్నారు. కానీ చేసుకున్నప్పుడు ఆ అభిమానం నడిచే బాట మీద, వేస్ట్ వాటర్ పోయే డ్రైన్ల మీద, లేకపోతే అక్కడ మనం కల్పించాల్సినటువంటి సదుపాయాల మీద ఉండాలి కదా. పేరు పెట్టేసి కూర్చుంటే కాదు కదా. మరి అవి ఎవరు చేశారు? మళ్ళీ 2019లో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే దౌలూరు దొరబాబు గారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో మరి ఆ రోడ్డు, మరి దానికి సంబంధించిన డ్రైను, మరి ఇవన్నీ కూడా మరి మీ వేసాం. అంటే పేరు పెట్టించుకుంటే కాదు కదండి డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే చూపించాలా. మరి అంత పెద్ద ప్రాజెక్టులు, కోట్లాది రూపాయల ప్రాజెక్టులు మీకు మేము చూపిస్తున్నాం. మరి ఏ తాగునీటి గురించి వచ్చింది ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల కదా ఎప్పుడో చేసినట్టున్నారు మన సామలకోట తాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్స్. మరి అది హుటాహుటినా మరి ఇదే దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొత్త బెడ్లన్నీ కూడా మేము కట్టించి మేము అవన్నీ కూడా మంచి స్వచ్ఛమైన నీరు అందించాలని చెప్పి మరి పూర్తి చేయడం జరిగింది. ఆహార్నిశలో పగల రాత్రులు కష్టపడి మా గౌరవ సభ్యులు, మా వైస్ చైర్మన్ అందరూ కూడా నా రోజు దౌలూరు దొరబాబు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు దాంట్లోని ప్రజలకు ఒక ఫిల్టర్ చెరువు ఉంది మాకు. ఇదే మంచినీళ్ళు మనం మాట్లాడుకున్న ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో దానికి మంచినీళ్ళ చెరువు. ఆ మంచినీళ్ళ చెరువులోని చేపలు పట్టకూడదు. సామలకోట పట్టణ ప్రజలందరూ కూడా ఇంచుమించు 70 నుంచి 80 వేల మంది తాగునీరులో కలుషితం అయిపోతుంది, పట్టకూడదు అని చెప్పి మరి ఆ రోజు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.